తెలంగాణ రైతులకు రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. పంట రుణాలని మాఫీ చేయాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయించింది. 2023 డిసెంబర్ 9కి ముందు తీసుకున్న రుణాలన్నీ మాఫీ చేయబోతోంది. రైతులు తీసుకున్న అప్పుల్ని ఒకే విడతలో మాఫీ చేయాలని నిర్ణయం తీసుకుంది. రుణమాఫీతో రాష్ట్రంలో 47 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. తెలంగాణ రైతులకు రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. పంట రుణాలని మాఫీ చేయాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయించింది. 2023 డిసెంబర్ 9కి ముందు తీసుకున్న రుణాలన్నీ మాఫీ చేయబోతోంది. రైతులు తీసుకున్న అప్పుల్ని ఒకే విడతలో మాఫీ చేయాలని నిర్ణయం తీసుకుంది. రుణమాఫీతో రాష్ట్రంలో 47 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. రుణమాఫీకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, రుణమాఫీకి తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ తెలియజేయండి రాజేష్. గుడ్ ఈవినింగ్. మొత్తానికి తెలంగాణలో 2023 వరకు అంటే 2018 నుంచి 2023 డిసెంబర్ 9 కంటే ముందు 2018 నుంచి 2023 వరకు కూడా ఉన్నటువంటి రైతుల రుణాలను మాఫీ చేయాలని చెప్పేసి కేబినెట్ ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించినటువంటి విధి విధానాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 లక్షల లోపు రుణమాఫీ ఉన్నటువంటి రైతులందరికీ ఆగస్టు 15వ తేదీలోగున రుణమాఫీ చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చాలా స్పష్టంగా అనౌన్స్ చేసింది. దీనికి సంబంధించి మొదటి నుంచి కూడా నిధుల సమీకరణ అంశంపైన సీరియస్గా ఫోకస్ పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 47 లక్షల మంది రైతులు ఉండగా దీనికి సంబంధించినటువంటి బెనిఫిషియరీస్ అంతా కూడా మరో 10 లక్షల మంది యాడ్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. 47 లక్షల మందికి 32,000 కోట్ల రూపాయలు అవసరం కానటువంటి నేపథ్యంలో మరో 10 లక్షల మంది సన్నకారు చిన్నకారు రైతులందరికీ కూడా ఈ పథకాన్ని వర్తింపజేయాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్గా నిర్ణయం తీసుకుంది. దీంతో పాటుగా రిటైల్ ఉద్యోగులు కావచ్చు, ఆర్మీ సర్వీస్ మ్యాన్లు కావచ్చు, లేదంటే లాయర్లు కావచ్చు, ఇతర వివిధ ప్రముఖ రంగాల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ రుణమాఫీ అంశం నుంచి ఎగ్జామ్షన్ ఇచ్చి మిగతా వారికి రుణమాఫీ చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం మీద కాస్త బడ్జెట్ తగ్గేటువంటి అవకాశం ఉన్నట్లు గతంలో రాష్ట్ర ప్రభుత్వం భావించింది. దానికి అనుగుణంగా ఈ రుణమాఫీ అంశంలో వారికి ఎగ్జామ్షన్ ఇస్తూ నిర్ణయం తీసుకుంటుందా లేదనేటువంటిది కేబినెట్ సమావేశం తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక రుణమాఫీకి కట్ డేటు డిసెంబర్ 9గా కూడా కేబినెట్ ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు కూడా తెలుస్తుంది. వీటితో పాటుగా ఉద్యోగుల నుంచి 317 జీవోకు సంబంధించిన విషయంలో ముందు నుంచి కూడా ఉద్యోగుల నుంచి చాలా పెద్ద ఎత్తున విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా తీసుకొచ్చినటువంటి 317 జీవో వల్ల చాలా చోట్ల ఉద్యోగులు తీవ్రస్థాయి ఇబ్బందులు పడుతున్నటువంటి అంశం కూడా కేబినెట్లో తీవ్రస్థాయిలో చర్చ జరిగినట్లు కూడా తెలుస్తుంది. ఇక దీంతో పాటుగా ఉద్యోగులకు సంబంధించినటువంటి డిఏలు టీఏలు ఇతర పిఆర్సీ అంశాలకు సంబంధించిన విషయంలో కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగుల పక్షాన కట్టుబడినటువంటి అంశాన్ని గతంలో అటు ఆ ఉద్యోగ సంఘాల యూనియన్లు కూడా ప్రభుత్వాన్ని కలిసి విజ్ఞప్తి చేశాయి. అదేవిధంగా ఆ డిఎల్ను కూడా వెంటనే విడుదల చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ తీసుకోవాలంటూ కూడా వినతి పత్రాలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేశాయి యూనియన్లు. వారి అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని త్వరలోనే ఉద్యోగుల డిఏలకు సంబంధించిన విషయంలో కూడా ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇక ఇవంతా కూడా వానాకాలం సీజన్ కాబట్టి వ్యవసాయానికి సంబంధించిన విషయంలో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి కూడా మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. ఎందుకంటే ఒకవైపు రాష్ట్ర రైతాంగాన్ని ప్రోత్సహిస్తూనే రాష్ట్రంలో ప్యూర్లీ ఉత్పత్తి నకిలీ విత్తనాలకు తావు లేకుండా నాణ్యమైనటువంటి విత్తనాలను రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేసినటువంటి అంశంపైన కూడా ఈ యొక్క మంత్రివర్గ సమావేశంలో సీరియస్గా చర్చ కూడా జరిగినట్లు తెలుస్తుంది. దీంతో పాటుగా కాళేశ్వరం కమిషన్తో పాటుగా పవర్ కమిషన్ పైన కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ఫోకస్ పెట్టింది. ఎందుకంటే ఈ కమిషన్ల పేరిట కాలయాపన చేస్తున్నారంటూ వస్తున్నటువంటి విమర్శలకు చెక్ పెట్టేలా పూర్తి స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్టులో 89,000 కోట్ల అవినీతి అక్రమాలు జరిగాయంటూ కాళేశ్వరం కమిషన్ ఒక స్పష్టమైనటువంటి నివేదికనిచ్చింది. ఇప్పటికే సంబంధిత ఇంజనీర్లతో పలుమార్లు సమావేశం ఏర్పాటు చేసింది. వచ్చినటువంటి రిపోర్ట్ని నివేదికనంతా కూడా ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి చేరవస్తుంది. ఇక ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో భాగంగా అప్పట్లో కేసీఆర్ తీసుకున్న ఏకపక్ష నిర్ణయాల వల్ల విద్యుత్ రంగంలో పూర్తి స్థాయిలో తెలంగాణ వెనుకబడిపోయినటువంటి పరిస్థితి. అందులో కూడా 80,000 కోట్ల రూపాయల వరకు కూడా అప్పుల కుప్పుగా మారిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి దీని నుంచి ఓవర్కమ్ అయ్యేందుకు తీసుకోవాల్సినటువంటి చర్యలపైన కూడా కేబినెట్ ఒక నిర్ణయానికి వచ్చి తుది నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. శాసనసభ సమావేశాలకు సంబంధించిన విషయంలో ఫుల్ బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు కూడా కేబినెట్ తీర్మానం తీసినట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఫిబ్రవరిలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టింది. కేవలం 2,500 కోట్లతో మాత్రమే బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వము
ఫుల్ బడ్జెట్లో భాగంగా 3 లక్షల కోట్ల వరకు బడ్జెట్ ఉండేలాగా ప్రణాళికలు రూపొందించాలని చెప్పేసి నిర్ణయించింది. దానికి అనుగుణంగా అన్ని శాఖలతో ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క రివ్యూలు చేశారు, సమీక్ష నిర్వహించారు. సంబంధిత శాఖల వారీగా ఏ శాఖ ఎంత మేరకు తమ బడ్జెట్ ప్రతిపాదన తీసుకొస్తుందంటే అంశాన్ని పూర్తి స్థాయిలో ఒక నివేదిక రూపంలో ద్వారా తీసుకున్నటువంటి ఆర్థిక శాఖ మంత్రి ఆ అంశాన్ని అంతా కూడా కేబినెట్ ముందు ఉంచినట్లు కూడా తెలుస్తుంది. ఇక విద్య, వైద్యం, ఆరోగ్యం తదితర అంశాలకు సంబంధించిన విషయంలో కేబినెట్లో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. వచ్చేదంతా కూడా వానాకాలం కాబట్టి ఇదే సీజన్లో స్కూళ్ళు, పాఠశాలలు, కాలేజీలన్నీ కూడా ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకవైపు మెరుగైనటువంటి నాణ్యమైనటువంటి విద్యను అందిస్తూనే పూర్తి స్థాయిలో విద్యారంగ సమస్యలను పరిష్కరించేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉన్నటువంటి అంశాన్ని కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించినట్లు కూడా తెలుస్తుంది. సో కేవలము రుణమాఫీ అనేటువంటి అంశమే ప్రధాన ఎజెండాగా ఈ మంత్రివర్గ సమావేశం అంతా కూడా కొనసాగినట్టు తెలుస్తుంది. ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 10 ఏళ్ల పాటు కూడా పూర్తి స్థాయిలో మంత్రివర్గం పలుమార్లు అప్పట్లో కూడా మంత్రివర్గ సమావేశాలు ఏర్పాటు చేసి ఈ రుణమాఫీకి సంబంధించినటువంటి గైడ్లైన్స్ తీసుకొస్తున్నాము, విడుదల చేస్తున్నాము, దశల వారీగా ఈ యొక్క రుణమాఫీ చేస్తామని చెప్పేసి ₹1,00,000 రుణమాఫీలు దశల వారీగా 25,000 చొప్పున రుణమాఫీ చేసినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా 2018 నుంచి 2023 వరకు కూడా 47 లక్షల మంది రైతాంగం అంతా కూడా అట్లనే నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. చాలా చోట్ల చాలా మంది రైతులను ఆయా బ్యాంకులు డిఫాల్టర్లుగా పరిగణించడము, కొత్త రుణాలు ఇచ్చేందుకు ముందు రాకపోవడము, రైతుల పట్ల ఒక రకమైనటువంటి వివక్ష ప్రదర్శించే ప్రయత్నం చేయడం పట్ల కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా బ్యాంకులతో పలుమార్లు సమావేశం నిర్వహించింది. రైతాంగం విషయంలో ఆచితూచి వ్యవహరించాలి, రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం తరపున ఇవ్వాల్సినటువంటి ప్రతి అంశం కూడా సానుకూలంగా పరిష్కరించి బ్యాంకర్లకు సహాయకరంగా రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. కాబట్టి రైతాంగం చేసిన ప్రతి ప్రతిపాదన కూడా బ్యాంకర్లు సానుకూల దృక్పథంతో పరిష్కరించి ముందుకు రావాలని చెప్పేసి కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించిన పరిస్థితి. కాబట్టి ఈ అంశాలన్నిటి కూడా మంత్రివర్గ సమావేశంలో సుదీర్ఘమైన అంశాలుగా చర్చకు వచ్చాయి. ప్రస్తుతానికి ఇంకా కూడా మధ్యాహ్నం 4 గంటలకు ప్రారంభమైనటువంటి మంత్రివర్గ సమావేశం ఇంకా కూడా దాదాపు 2.5 గంటలుగా కొనసాగుతూనే ఉంది. మరో గంట పాటు మంత్రివర్గ సమావేశం కొనసాగే అవకాశం ఉన్నట్లు కూడా